హాయ్ యువర్స్. ఏపీ ఎంసెట్ రాసిన ప్రతి స్టూడెంట్కి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని అయితే చెప్పొచ్చు. ఏంటంటే ఫస్ట్ అయితే నేను డైరెక్ట్ మ్యాటర్ చెప్తాను. తర్వాత ఆ అప్డేట్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మనకు తెలుసు, మనం ఆల్రెడీ ఫస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ రాసాము. దాని తర్వాత ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే జరిగింది. సీట్ అలాట్మెంట్ జరిగింది. మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్ ఫిజికల్ రిపోర్టింగ్ చూడండి, ఇక్కడ చూపిస్తున్నా. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది స్టూడెంట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్లో మీరు అలాట్ చేయాలి. మీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా 7, 8, 9 అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి. 9th రోజు ఓన్లీ 3:30 PM. 3:30 PM అంటే 9th రోజు చాలా తక్కువ టైం ఉంది. సో ఈ 2 డేస్లోనే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మ్యాటర్. ఏంటంటే ఫిజికల్ రిపోర్టింగ్ డేట్స్ అయితే వచ్చేసినాయి. ఏది మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీలో మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. అంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ కాలేజ్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి మీ సీట్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకుంటే యూ విల్ బి లాస్ట్ యువర్ సీట్, అంటే మీ సీట్ని లాస్ అవుతారు. నెక్స్ట్ మళ్ళీ మీరు సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియో గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ ఎలా చూసుకోవాలో చూపిస్తాను మీకు. చూడండి, మీరు ఇక్కడ మీ హాల్ టికెట్ని టైప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి. నెక్స్ట్ మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని టైప్ చేయండి. నెక్స్ట్ మీకు అయితే ఇలా ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. చూడొచ్చు, అలాట్మెంట్ లెటర్ అని ఉంటుంది. అలాట్మెంట్ లెటర్, సీట్ అలాట్మెంట్ లెటర్, ఏ కాలేజీలో అయితే మీకు సీట్ వచ్చిందో అది చూడండి. ఇక్కడ ఆన్లైన్ అడ్మిషన్స్ ఇంటూ యూజీ కోర్స్ బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ అని యాంగ్రూ వెబ్సైట్ ఏపీ ఎంసెట్కి సంబంధించి మీ హాల్ టికెట్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఇది చూసుకోవాలి. ఏంటంటే ఇక్కడ చెప్తా చూడండి, టు ద ఎబో క్యాండిడేట్ ఇన్ ద అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల ఆఫ్ యాంగ్రూ బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్, అంటే మీకు ఏ కాలేజీలో వచ్చిందో సీట్ అది చూపిస్తుంది ఇక్కడ. దాంతోపాటు మీకు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ బ్లాక్ లైన్లో ఉన్నవనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నట్టు. ఏంటంటే చూడండి, 9th October అంటే బిఫోర్ 7, 8, 9 ఈ 3 డేస్లో 9th రోజు 3:30 వరకు మాత్రమే. తర్వాత మీకే కాలేజీలో సీట్ వచ్చిందో అది ఈ 3rd ఉంటుంది. చూడండి, రిపోర్టింగ్ ఎక్కడ చేయాలనేది మీ కాలేజ్, ఏ కాలేజీలో అయితే మీకు సీట్ వస్తుందో అక్కడ మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. దాంతోపాటు చూడండి, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏమేమి తీసుకెళ్ళాలి. ఎస్ఎస్సి మెమో, దాంతోపాటు ఇంటర్ మెమో, దాంతోపాటు ర్యాంక్ కార్డు, దాంతోపాటు హాల్ టికెట్, దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, మీ యొక్క టీసీ. దాంతో ఒకవేళ మీరు ఫార్మర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళైతే ఫామ్ 1, ఫామ్ 2 అంటే ఫామ్ 1 అంటే ఫార్మర్ సర్టిఫికేట్, ఫామ్ 2 అంటే నాన్ మున్సిపల్ సర్టిఫికేట్. వీటితో పాటు ఒక పట్టాదార్ పాస్బుక్, ఇంకొక 1B అనేది మీ సేవ నుంచి తీసుకోండి. 2024 ఉండాలి. 2023 లాస్ట్ ఇయర్ ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీరు ఎన్సీసీ స్పోర్ట్స్ అవి ఏమైనా ఉంటే తీసుకెళ్ళచ్చు. ఇంకొకటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఇంపార్టెంట్. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మీరు జస్ట్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక సైన్, ఒక సిగ్నేచర్ తెచ్చుకోండి. అంటే మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి అది తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అది నేను బయటకు వచ్చాక చెప్తాను, ఇంకో వెబ్సైట్లో చెప్తాను. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ అయినా లేకుంటే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అయినా రెండిట్లో కూడా మీకు 2000 వచ్చినా, 5000 వచ్చినా, 10, 20 ఎంత వచ్చినా కూడా మీరు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ అయితే 46 చేంజ్ ఉంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అయితే 49 చేంజ్ ఉంది. ఇది మీరు ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఉండవు. జాగ్రత్త.
స్పాట్ పేమెంట్ అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. స్పాట్ పేమెంట్ కట్టుకొని మీరు మీ సీట్ని అలాట్ చేసుకోవాలి, మీ సీట్ని రిజర్వ్ చేసుకోవాలి. లేదంటే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎన్సీసీ, స్పోర్ట్స్, పీహెచ్ అవన్నీ చెప్పారు కదా. ఫస్ట్ ఫేజ్లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎన్సీసీ, క్యాబ్, పీహెచ్, స్పోర్ట్స్ ఇవన్నీ ఏవి ఉండవు. జనరల్గా అయితే పీహెచ్ ఉండొచ్చు, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఉండొచ్చు, కానీ ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, క్యాబ్ ఇవైతే ఉండవు. ఇది రౌండ్ 1 కౌన్సిలింగ్లో. ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ కదా, సో ఇక్కడ ఉండవు. ఓకేనా. మీకు ఇంకా క్లియర్ కావాలంటే ఇక్కడ చూపిస్తాను, పైన ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి ఉంది, ఏమనుంది, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా సీట్స్ ఆర్ నాట్ కన్సిడర్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా. మీరు ఇంకా ఏపీఎంసెట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా మిస్ కావద్దనుకుంటే, అది మాత్రమే కాదు, నేను ఇంకా ఈ కాలేజ్ రిపోర్టింగ్కి దాని గురించి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంకొక వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఎనీ అప్డేట్స్ అబౌట్ ద ఏపీఎంసెట్, జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.